అరే చెల్లె, బతుకమ్మ అంటే బతుకునిచ్చేది, గౌరమ్మ అంటే మన ఇంటి ఆడబిడ్డ. మా ఇంటి ఆడబిడ్డవు నువ్వు ఉండంగా వాళ్ళతో మాకేంద్రా, నువ్వే వేరుతూపా. వాళ్ళకు పండుగల విలువ, మనుషుల విలువ ఏం తెలియదురా. ఎప్పుడు గట్టినే లొల్లు పెట్టుకుంటుంటారు వాళ్ళు. అరే శివ, చెల్లెని వేరు వందాం. మంచిగా వెనకట పండుగలంటే మంచిగా నానమ్మలు, తాతలు, పెద్దమ్మలు, పెద్ద నాన్నలు ఇల్లు నిండా 20-30 మందిని కలుసుకొని మంచిగా ఒకరు ఒక పువ్వు, ఒకరు ఒక పువ్వు, ఒకరు ఒక పువ్వు అందిస్తే అందరం కూడి బతుకమ్మ వేసుకునేటోళ్ళు. ఇప్పుడు చూసినావా, ముగ్గురం కలిసి బతుకమ్మ వేసుకున్నట్టు కతికచ్చి. మీరు గట్ల ఎందుకు వేసిర్రా శివ? మీరు ఏరు పడతారా రా? నాకు చెప్పక చేయక మీరు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళరా. ఒక పళ్ళెంలో తిని ఒక లంగిలు ఒకరు వేసుకొని ఒకటే సైకిల్ మీద ఇద్దరు ఎటువేని ఇద్దరు కలిసి పోయేటోళ్ళు కదరా. ఇంకా పెండ్లాన మాటలు విని మీరు ఏరు పడతారా? తమ్ముడా అడవిల్లానున్నారు, అడవిల్లానున్నారా పోయినా కొంగురై కాదాన్నిరా, కొంగురై కాదాన్నిరో తమ్ముడా. మనం ఇంట్లో శత్రువు లేకున్నా కూడా బయట ఒక 4 మాటలన్నా మాట్లాడుకున్నాం అన్నా. అన్న నన్ను దూరం చేసుకోగన్నా. వాళ్ళకేం తెలిసే అన్న, వాళ్ళకేం తెలిసే. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో అల్లారు ముద్దో చూసుకున్నావు. కానీ ఇప్పుడు లగ్గమైనాక ఏరువాడి మనకుండా మనం తిందాం, మీకుండా నేను తిందామని మన ఇద్దరిని ఏరి ఎత్తుర్రే. ఎవ్వరెన్ని ఏరి చేసినా మన ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఏం అస్సలు పడద్దు అన్న. మన ఇద్దరి గుండె ఒక్కటేనే అన్న. అరే నువ్వు ఏడవకరా, మన ఇద్దరికి ఏం కాదు అన్న. రాజునికి ఇట్లా చూస్తుంది కావచ్చు, మన ఇంట్లో నువ్వు అవుతుంది. నేను పోతా, నువ్వైతే మనసులో మాత్రం ఇదే గుర్తుపెట్టుకో, సరేనా? అరే దేవుని సాక్షి చెప్తున్నారా, మన ఇద్దరికి ఏం కాదురా, మనం ఇప్పుడు ఇట్లనే కలిసి ఉంటాం. సరే అన్న, నువ్వేం బాధపడకు. మనం వదినకి ఇట్లా బాపు ఒక షాయి కొద్దిగా చక్కెర తక్కువేసి. సంపతో మీరు అన్నదమ్ములు ఏర్పడ్డాడుగా, అంత చిన్నవాయి కూర్చున్నా ఏమైందిరా? అవు కానీ మీ అన్నదమ్ములు ఏర్పడ్డాడునేవరా? ఇక అయితే తీరా 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది. ఇక పెళ్ళాలు వచ్చినాక ఏరువాడు కావమంటారా సంపతి? ఏం చెప్పాలా బావా, మా మరదలు మా తమ్ముడిని అరికోస పెడుతుంది, ఏరుపడదామని. నా పిల్లం కూడా ఎంత చెప్పినా ఇంటలేదు, ఏరుపడదాం అంటుంది. ఇక అందుకే పడ్డాం బావా. ఇంటింటికి మట్టిపోయి తప్పదు అన్నట్టు ఎన్నడుకున్నా ఏర్పడ తప్పదు కదా. అయితే అది తిరుపతి అయితే 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. ఇంటింటికి మంటిపోయే కానీ బంగారు పోయి ఎవరి ఇంట్లో ఉండదు. ఇక పెళ్ళాలు వచ్చినాక ఎవరింటి ఉన్న భాగవతం ఇది. కానీ ఇడిపోయినంత మాత్రం మీ అన్నదమ్ములు అయితే ఇద్దరు కలిసే ఉండను, ఎప్పటికున్నా ఎన్నటికైనా కలిసే ఉంటాం బావా. ఈ చిన్నప్పటి నుంచి మీరు ఎంత మధ్య పెరిగిరు, రామలక్ష్మణ్ లెక్క కూడున్నోళ్ళు. ఇలా చూడు కుక్కల కొట్లాడైంది పెళ్ళాలు వచ్చినాక. అయితే అది అందరికి ఉన్నదే, మీ ఇంట్లో ఒక్కరింట్లో ఏం లేదు. బాధపడకు చేద్దావు, చల్లారిపోతుంది. తమ్ముని అయితే మంచిగా చూసుకో, తమ్ముని మరవకు. మాటలు పట్టుకొని తమ్ముని అయితే మర్చిపోకు. మేము ఏర్పడ్డా కూడా అన్నదమ్ములు ఎప్పుడు ఇడిగిపోలే అన్న, కలిసే ఉన్నాం. నేను చూస్తలేనా చిన్నప్పటి నుంచి మీరు ఎంత మంచిగా కలిసి మెచ్చిన రామలక్ష్మణ్ లెక్క. సరే బావా, నాకు తెలియదా, మా తమ్ముడిని మంచిగా చేసుకుంటా. నా పిల్ల మాట నేను ఎందుకు ఇట్టా కానీ. బాధపడకు, మెల్లవు. ఆనంద్ బాబు కాగాలు రాసుకోయే, 10వ చాయ దీంతో రాసుకో. మరి ఎంత బాధపడుతున్నామో సంపద. అన్ని ఇంట్లో బాధ, ఎంత పొలాలు ఎంత బాధ పెడుతురో ఏందో. చిన్నప్పుడు నాది కూడా ఇదే బాధ. నా పిల్లలు చెప్పిన మాటలు నేను పడ్డా మా అన్నతో. ఇంట్లో ఉన్నది మనకు ఈయనకు ఒక్కని కానీ చిన్నపోయినట్టున్నాడు పోరాడు సంపత్. ఏంది పండ్ల పుల్లేసుడు? ఇగో గా సరక్కల ఇంటికి పోయి పాలు తీసుకురాపో. పోయి పట్టుకురావట్లే, నేనే ఉన్నా దాని కూడా. అట్లనా? నాకు ఇంట్లో పని లేదా ఏంది? బొచ్చడి పని ఉన్నది, పాసి పని చేసుకోవాలి. ఇగో పొద్దుగాల పాలు దేపో నీళ్ళు దేపో అనుకుంటా. సరే గాని
ఇన్నొద్దులు అంటే పొత్తులో 20 రూపాయల పాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు మన పాలు మనకే 10 రూపాయలే పోయమని చెప్పు. సరక్కకు ఏరుపడ్డామని తెలుసో తెలియదో. ఏరుపడ్డామని మన ఇద్దరం అందరం ఏరుపడ్డామని డప్పు కొట్టి అందరికి చెప్పమంటావా? ఇక పాల కాడ ఏమైతుంది 10 రూపాయలు కూడా? ఇన్నొద్దులు అంటే ఒక కాడ వండుకొని తిన్నాం కాబట్టి 20 రూపాయల పాలు తెచ్చి అందరం చాయ్ వేసుకుని తాగినాం. ఇప్పుడు 20 రూపాయల పాలు ఏం చేసుకుంటావు? మనకే 10 రూపాయలే పోయమని చెప్పు. బా నీతోటి ఎంత గోసగత్తని తెలుసా? ఇక 10 రూపాయల పాలు మా అన్నోళ్ళు తీసుకొస్తే వాళ్ళు బిల్లింగ్ కట్టుకొని లచ్చలు సంపాదిస్తారా రజని? ఇప్పుడు వాళ్ళ ముందు నన్ను లంఘం చేద్దామని చూస్తానవా? ఎందుకు కొడతావు? మన 10 రూపాయల పాలు మనం పోసుకరా, ఒర్రకుంటా పోయి చక్కగా పోయి పట్టుకరా పో. అమ్మని ఇదే వరుడు గిదే వరుడు నీతో గిదే వరుడు. నువ్వేమో మంచనివి, నేనే లంగను. 20 రూపాయల పాలు ఏం చేసుకుంటాం? మరి మీద పోసుకుంటావా ఏంది? ఓ అన్నిటికీ కోపమే. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, ఒక్కదాన్ని ఎంతగానమని చెయ్యాలి? తెల్లందాకా పొద్దుందాకా నేనే వేసుకుంటుండన్నా. ఆస్తుల కాడ, భూముల కాడ, జాల కాడ నేను పెద్ద, నేను ముందు, అన్ని నాకే అని మాట్లాడతారు. మరి పనికాన్నేమో వెనకమంటే ఎట్లా? చెవులలో సీసా మోసుకున్నారో ఏమో అంటే కూడా వినబడనట్టు జామ్ ఎంతున్నా చూడు. నాకేం కాశారో నేనెందుకు చెప్తా? అన్ని ఇంకెన్ని దొబ్బకపోతా అని చూస్తారో ఏమో. పనేమో నేను చెయ్యాలి, వాళ్ళేమో ఎద్దులో తిరగాలి చేసిన దాని మీద. చేసుకోర్రి, నాకేంది? ఏందే ఏమో బాగా మాట్లాడతాను? ఎవరు చెవులు సీసా మొత్తం నువ్వు? ఊకునే కొద్ది బాగా ఎక్కువ ఎత్తున్నావు. మరేమో ఊకునే కొద్ది ఎక్కువ ఎత్తానని మాట్లాడతాను. గాడి పని ఏడుదాన్ని పెడితే ఎంతకనమని చేయను నేను. పేరుకో నేను పెద్ద, ఆస్తులలో అన్నిట్లలో నేను ముందుంటా, నాకే ముందు రావాలని మాట్లాడతా. మరి పని ఎవడి ఎత్తాడే? చెప్పినా నీకు పొద్దు ఒడిసి గింత ఏళ్ళయింది. ఏమో గాన్నే మెల్లగా చీపిరి పట్టి గాడిది గానే ఊడ్చుకుంటాను. ఇదేవాడు ఊడతాడే? అవసరం నేను చెప్తా. చెయ్యకు, నేను ఎవరు చేయమని నేను చేసుకుంటా మెల్లగైనా. చేసుకో. ఈడ నా కొంపులు నీ కొంపవయో గన్లు ఉండే, నీకేం ఏర్పడుతుంది? ఆ దుమ్మంతా నా ఇంట్లో కొట్టుకొస్తుంది. చేసేదా కాదు, నీకేమెగురుతావు? పెద్దదానివి నువ్వు ముందుకు వచ్చి నువ్వో 15 రోజులు నేనో 15 రోజులు అని నువ్వు మాట్లాడాలి. నువ్వేమో వెనకవండి. ఇప్పుడు నేను మాట్లాడితేనేమో మెల్లగా నడుము చేతులు పెట్టుకొని బీర్పై సుత్తాను. ఆగో నేను చెయ్యని చెప్పినా నీకేమన్నా చేసుకుంటా. అయినా నీతో నా కర్మని మన అల్లమొకడు సిగ్గుచేయలేదు ముందుగాల. ఇన్ని రోజులేమో నా తమ్ముడు నా మరదల వెనకేసి వచ్చిండు, పనంతా నేను చేసిన. ఇప్పుడు ఏరు వాడంగానే నీకు 10 నాకు 15 అంటాను. చేసింది నేను చెయ్యంతా నువ్వు చేసినావా? పని నేను చేసినా, బయట పని నువ్వు చేసినావు. 11 దాకా ఇంట్లో మెసిల్ 10 పంది మెసిలినట్టు బయట చొక్క పని చేసిన పెడితే తిని నీ మొగడు నువ్వు సద్దులు పట్టుకొని ఉరికి ఇంట్లో పడి వేసింది. అటుకనే వెళ్ళిందా ఇంట్లో? అచ్చే కాడ పోయే కాడ పైసలు కావచ్చు, పైసలు అయితే వచ్చేది అయితే నేను పెద్ద అని ఉరుకుతుంది. నీతో నాకెందుకు చేస్తా బరాబర్ చేస్తా. గల ముందరికెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడుకో, 15 రోజులు చేసుకోపో. ఓ ఇది పెద్ద గడ్డ తీసుకొచ్చి పెట్టిందని దాని గలమాని మాట్లాడుతుంది. నాకి ఒక్కవా నువ్వు? గప్పుడు చెప్తా పోనీ సంగతి. నీ ఆకిలి కుక్క కూడా ఒక్క పోయే. ఇది చెప్తానే నేను చేస్తానట పని. నిన్న ఎలా వచ్చింది, ఇది నాకు జర నీతులు చెప్తాను. చేసుకుంటా, నా పని నేను చేసుకున్నా. ఇయ్యాల నాకు వంతులు పెడుతుంది. ఉమ్మడుగున్నప్పుడు ఏం చేసింది? అక్క నువ్వు చెయ్యక్క ఇయ్యాల నేను చేస్తుంది అని నీతులు చెప్పింది. నా మొగడు చక్కగా ఉంటే నాకెందుకు వచ్చి గోస? అసలు కరెక్ట్ లేడు. మళ్ళీ ఏమైందే ఈ బజార్లో ఉడతాను? బజార్లో బతికే ఎత్తు ఇంకేం చేయాలి నేను? అది నాకు ఇలా వంతులు పెడుతుంది. వంతులు 15 రోజులు నేను చేయనట, 15 రోజులు అది చేస్తుందట. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అయినా వాళ్ళని ఏం లాభం? నువ్వే చక్కగా ఉంటే నాకు గతే రాకపోవు. ఏమన్నా అంటే పోంటి చిన్నోళ్ళు ఇయ్యాల కాకపోతే రేపు నేర్చుకుంటారంటివి. ఏది వాళ్ళు నేర్చుకున్న రీతి ఏది? అట్టిగా ఇంట్లో అనేసి బయట ఎత్తురు నోరు. ఎవరన్నా చూస్తే మళ్ళీ ఓ పెద్దదా మరి చదువుకోదా? చిన్నోళ్ళు ఏమంటారు వాడదా అని మళ్ళీ నన్నే అంటారు. అట్లా కూడా ఊరి మంగళ మీద పడ్డట్టు పొద్దుగా నా మీద పడ్డవేంది? నేనేం చేసినా? నేను ఏరు పడదామని చెప్పినా మీరిద్దరు లొల్లి పెట్టుకొని ఏరు పడుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అయినా పెద్దదాని ఓ పని మీరేసుకొని చేస్తే ఏమవుతుంది? ఏమైనా మొద్దులు మోసినట్టే ఏ పడుతుంది? బయట ఎవరిని మందలు ఇచ్చినా మన ఏరు గురించే మాట్లాడతారు. నాకు బయట మనశ్శాంతి లేదు, ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు మీరు. ఏంది? నేను చేయబట్టి నీకు మనశ్శాంతి లేదా? అది నన్నే అంటది, నువ్వు నన్నే అంటావు, నీ తమ్ముడు వచ్చి నన్నే అంటాడు. మీ ముగ్గురికి నేను చేయబట్టే మనశ్శాంతి లేదా?
అరే గన్ని మాటలు మాట్లాడుతుంది చిన్న పెద్ద తేడా లేదా దానికి పోనీది నీకు దండం పెడతా చెవులలో సీసం పోతుందట ఎట్లా మాట్లాడుతుంది తెలుసా అరే వాడకట్టు మీద ఇజ్జత్ మానం పోతుంది నీకు దండం పెడతా పోయి నువ్వు ఇంట్లోకో దొడ్డి పాడుగాను నేను చేయమంటే కదా నీకు లొల్లంతా నేనే పోతుంది మరిగా చీ అవ్వ ఎవ్వలన్నా బాధనే ఉంది కొంపల ఆగనే దాపురం అయిరానే మీరందరూ మళ్ళీ ఏమైంది అన్న? ఏం అవుడేముంది రా శివ ఇంట్లో ఉన్న మనుషుల మటన్ ఇస్తుర్రా రాళ్ళు ఎందుకు ఏమైంది? చీ మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు నేను వచ్చే వరకు ఇలా నొల్లేందే నాకు అర్థమైతలేదు. వాళ్ళు అన్నట్టు ఏర్వాడినే పడుతుంది, మళ్ళీ నొల్లెందుకు పెడుతున్నా నాకు అర్థమైతలేదు. ఏమోరా ఇంత కండ్ల ముంగట కూడా ఉండనిచ్చేటట్లేరు రైలు మనలా. ఏమో అన్న నాకు కూడా అసలు ఏం అర్థమైతలేదు. పంట నిద్ర పడతలేదు, ఇంకా అగులు బుగులు అవుతుంది. మస్తు భయం అవుతుంది అన్న. వీళ్ళు ఇంకా ఎడిగిస్తారో ఏమో నొల్లులు అయితే. సరే సరే పా లోపలికి పోదాంపా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. ఎంతైనా చిన్నగా ఉన్నప్పుడే మంచిగుండు అన్న. నీ విషయంలో ఏమో తప్పు చేస్తాను, నీకు క్షమించే. నువ్వు పెద్దోని కాబట్టి ఓపుగా పట్టున్నావు, కానీ నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేదే. నన్ను అర్థం చేసుకునే భార్య దొరికితే నేను ఇంతగానో ఇట్లా ఏర్పడపోతున్నాయి అన్న. మన ఇద్దరం ఒక ఇంట్లోనే వేరువేరుగా బతకటోళ్ళం కాదే అన్న. ఇట్లా అయిపోయాయి కదా. ఏంది ఏమో చిన్నవై కూర్చున్నావు అంతా గులుక్కుంటా. ఇగో చాయదావు. ఏం లేదే. ఇగో ఇప్పుడున్న భూమి అంతా వాళ్ళే చేసుకుంటారా? ఆ భూమి అంతా వాళ్ళే చేసుకుంటే మనకు ఎట్లా వ్యవసాయం రాదు, ఏ పని రాదు అని చెప్పి వాళ్ళే చేసుకుంటే ఎవరికి నష్టం? కౌలు చేసుకోమా, నేను అద్దంటలేను కదా. వాళ్ళు కౌలు చేసుకుంటే కౌలు పైసలు కట్టివాను. కట్టితడి తీరాదే. మన ఇంకా ఓన్లీ మనం కుండలు ఒక్కటే ఏర్పడ్డాం. ఇంకెంత అప్పు ఉన్నదో ఇంకేమున్నాయి అన్ని అన్ని చెప్పాలి. నేనేమంటాను, అన్ని కూర్చుండి మీ అన్న నువ్వు ఇద్దరు మనుషుల్ని ముందట పెట్టుకొని అప్పు ఎంత ఉందో, కుప్ప ఎంత ఉందో, భూమి ఎంత ఉందో, జాగ ఎంత ఉందో అన్ని ముందట వేసుకొని ఎవరి గుంట వాళ్ళు వంచుకుంటే ఓ బాధ పడుతుంది కదా. నేనేమన్నా ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే వంచుకుంటే అయిపోతాయి కదా. ఇంట్లో మళ్ళీ లొల్లులు ఎందుకు? ఇప్పుడైతే కుండేరైనాం కదా, ఇక మళ్ళీ భూమి ఎందుకు పోతూ? భూమి కూడా ఏర్పడదాం. పడదామే. నీకేంది ఏది కాదు ఏర్పడి ఉన్న జాగా ఇల్లు అన్న అమ్ముకోపోయి ఏమన్నా వేరేగా ఉంటే నీకు సంతోషం. నా అన్నం ముందర ఉంటా మాత్రం నీకు అస్సలు సంతోషం ఉండదు కదా. సంతోషం లేదయ్యా. నీ భూమి, నీ జాగా, నీ ఎకరాలన్నీ అమ్ముకొని నా అవ్వగారికి పెట్టుకుందామని చూస్తున్నా కదా. అవ్వగారికి పెట్టుకుంటా నీ సంపాదన అంతా నా అన్నదమ్ములకు నా అవ్వగారికి పెట్టుకొని వాళ్ళని పెద్ద చేయాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను లాజ్ చేయాలని చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావో ఏమో నాకు అసలు అర్థమే కాదు. మరి నిన్నగాక మొన్ననే ఏర్పడుతుంది, 4 వద్దులు కాలేదు. ఇప్పుడే నువ్వు మళ్ళా భూమి అడుగు, ఈ మన ఇల్లు అడుగు, జాగ అడుగు అని అంటావు. అట్లా కాదు, ఇప్పుడు ఏరు పడ్డాక ఓ ఏడాదికి భూమి పంచుకో అన్నా. అట్లా ఇట్లా పంచుకుంటున్నా. ఆడైతే ఆడదు కానీ ఏమైతుంది? కానీ ఏమైతుంది? వాళ్ళు నా అన్న తినాలి, నా అన్న బిల్డింగ్లు కట్టుకోవాలి, మనం ఏ గంగలమైనా మంచిదే. కానీ అట్లయితే ఏంది? నీదేం పోతుందయ్యా? నీదేం పోదు. నీ అన్నే అని నువ్వు నిమ్మలం అయితే అన్నావు. అంటే నీదేమన్నా పోతుందా? నువ్వు తీసుకొచ్చినవా జాగా? అది మా అయ్యవ ఇచ్చిన జాగా. మీ 4 ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళు పంచుకుందామంటే ఇప్పుడు నువ్వు వెడి చేసి ఇల్లు ఏర్పడదాం, ఎవరు కుండాలు వండుకుందాం, ఎవరు కుండాలు అనుకున్నావు అంటే అన్న పని చేసినావు. 4 వద్దులు కాలేదు అమ్మలాడి, మళ్ళీ ఇప్పుడు భూమి జాగా ముందర పెడుతున్నావు. అంటే ఇవన్నీ నీకు ఎవరు నేర్పుతుర్రు, ఎవరు చెప్తుర్రు? నాకు ఎవరు నేర్తలేరు. ఏగో 20 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది. ఎన్నెట్టుకున్నా ఏరు పడాలి. ఏరు పట్టంగానే బొమ్మ మనశ్శాంతి ఇంట్లో ఉండనియవా? ఇప్పుడు ఎందుకు నోరంతా నెత్తిలో పెట్టుకుంటావు? నువ్వు ఏ బట్టి నాకు తలకాయ పని చేస్తలేదు. బయటకు పోతే పుప్పల మలేశ్వర కొడుకులు ఏర్పడరట అని వాడకట్టోల నుంచి ఊరు మొత్తం తెలుస్తుంది. ఊరంతా నేను సాటింపు చేసుకొచ్చిన డప్పు పెట్టి కదా. అబ్బా ఇంట్లో నీతో ఉండబుద్ధి అయితే నాకైతే. నాతో ఉండబుద్ధి నీ అన్నతోనే ఉండిపో. ఇద్దరు కలిసి ఏమన్నా గుర్తు చేసుకుని పడదామంటే పడ్డాం. అన్న అయిపోయిన ఉప్పుతో పాటు చక్కెరతో పాటు అన్ని ఏర్పడితే సరే పడ్డామంటే ఇప్పుడు మళ్ళీ 2 రోజులన్నా కాలేదు భూమి ముందట పెట్టబడుతుంది. తర్వాత ఇల్లు ముందట పెడతావు, తర్వాత ఇంకేమైనా ముందట పెడతావు. మరి చెప్పు. కుండేరైనా అంటే అన్ని ఏరు అవుడే అవుతాయి. అవుడే. మళ్ళీ నువ్వేమో నీ అన్న దగ్గర నువ్వు మంచి నేను లంగం చేస్తున్నావు కానీ నీ లంగనైనా నా సంసారానికి నేను ఎంత దొంగనైనా లంగనైనా నేను భరించుకుంటా. నీకు తెలుతలేదు ఇప్పుడు. ఇవాళ నా అన్న మంచోడని చూస్తాను కానీ తర్వాత తంతే ఎక్కడ పడతావో తెలుస్తుంది. అప్పుడు నేనే అయితే ఏడబోయి నీకు. మా అన్న అన్నాడే నన్ను చిన్నప్పటి నుంచి గుండెలు పెట్టుకొని పెంచుకున్నాడు. నా అన్న కూడా నాకు తెలిసే. ఎందుకు అంతా నువ్వు అంటున్నావే?
నువ్వు కొంచెం సపరేకుండు. అవి ఎట్లా జరిగి అట్లా జరుగుతాయి. నలుగురు పెద్ద మనిషి పిలిపిద్దాం అన్నాడు మా అన్ననే. ఇల్లు వంచుకుందాము, భూమి జాగాలు వంచుకుందాము, అన్నీ వంచుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ఓన్లీ కుండలు ఏర్పడ్డాం అంతే, అంతేగాని తప్ప ఇప్పుడు వేరువాడే మద్దు కొంచెం విను. అరే నీకేమన్నా తలకే పని చేస్తుందా లేదా? ఏమో నీ అన్న చెప్పినట్టే ఇంటంటావు. ఇటు పెండ్లం ముఖ్యమా నీకు అన్న ముఖ్యమా? అన్నం చూసుకోవాలి, పెండ్లాన్ని చూసుకోవాలి. ఆయన వల్ల పెండ్లం మాట కాదనుకుంటేనే ఉంటాడా? నీ లెక్క ఉంటే ఆయన కూడా గట్లే ఉండు కావచ్చు. నీ లెక్క కాదు, మా వాళ్ళ మంచిది కాబట్టి మంచిది. ఎందుకు మీ ఆయన మంచిది కాదు? ఇప్పుడు నాకో మారిది ఉంటే ఆయనది కూడా నేను మంచిగా మనదే తిందాం మనమే ఉందాం అంటే ఆయనకు కూడా నీ మంచిదాని లెక్కనే కొడుతును. ఆయన పెండ్లాంకు తెలుసు బాధ ఏందనేది. ఇగో తల్లి ఒకటే చెప్తున్నా, ఐదు పైన అయింది, కొన్ని రోజులు ఓపిక పట్టు. ఓపిక లేదు, ఏం లేదయ్యా. 2 తారీఖు నాడు అమాస వస్తుంది, పెత్తరామాస వస్తుంది. 1 తారీఖు నాడు పెత్తరామాస, 2 తారీఖు నాడు బతుకమ్మ వేరుతారట. ఈ బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత ఏదన్నా పోయి అన్న నలుగురు పెద్దవాళ్ళని పిలిపించి అన్న ఏర్పడదాం అంటాం. కానీ ఈ బతుకమ్మ పండుగ వరకు కొంచెం ఓపిక పట్టు. నీ దండం పెడతా రేపు పక్క వస్తుందట. దాని నొల్లి పెట్టక ఇప్పటికీ నన్ను విలువలేదు, నన్ను ఇలోకుండా ఏర్పడ్డారు అని చెప్పి అది నొల్లి పెడుతుంది. కొంచెం సపరేకుండు. అర్థమవుతుందా? నొల్లి కొంచెం అది బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి నా అన్న నేను ఎంతో మంచిగా చూసింది, నొల్లి పెట్టి దాన్ని ఒక మాట నాకు అర్థమవుతుందా? వాడిని అన్న పడ్డది కానీ మమ్మల్ని అనకు దాన్ని ఓపిక పట్టుకుంటా. అంటే నేను అంత నోరు నాకంత అది లేకుంటున్నదా? నాకు నోరుకు తలుపు తాళం లేకుంటున్నానా? నేను మీ అక్కను ఎట్లా పడితే అట్లా మీ ఇంటికి వచ్చిన 3 ఏళ్ళ నుంచి నేను చూస్తూ నాకు తెలియదు కానీ ఉండు. అప్పు నువ్వు కొలుపు పెట్టకపో. నువ్వు నీకు నేను ఉంటేనే కొలుపు పో. అన్న అర్రలో వచ్చి ముచ్చట పెట్టుకో. కొలుపు పెట్ట. నేను లేకముందు దొంగతనంగా మాట్లాడుకుంటుంటలేవా? నాకు మా ఎరికైతే మాట్లాడుతుర్రే. నాకు ఎరికే, నువ్వు మళ్ళీ మాట్లాడకు. ఈరోజు ఇప్పుడే వస్తాను. మంచిగా ఉన్నారా పిల్లలు? మంచిగానే ఉంది. తమ్ముళ్ళని చూడక బాగా వద్దులే అని ఇప్పుడు చూడ్డానికని వచ్చిన. గింతనన్న బుద్ధి ఉందా వాళ్ళకు? మా అన్నగాడు మా తమ్ముడు గాడు ఏర్పడ్డారట. ఆడబిడ్డలేంది ఏరెట్లా పడతారు చిన్నమ్మ చెప్పు నువ్వు? వాళ్ళ వాళ్ళు వచ్చి ఏరు పోసి పేరట. పోసిన వాళ్ళకి బుద్ధి లేదా? ఆడబిడ్డ ఉంది మరి మేము పోయామని అనద్దా? చెప్తే అన్న మీద పానం, తమ్ముని మీద పానం, పాలు ఎక్కువ తక్కువ పెడతారని ఆడబిడ్డ కుక్కల మీదనే పానం ఉంటుందట. నువ్వు ఎక్కువ తక్కువ పెడతావని నీకు చెప్పలే కావచ్చు. గందకానికి అది దానికే గంత కోపం పిల్ల. పెళ్ళైనాక నేనేం చెప్పిపోయినా చిన్నమ్మ, కలిసిమెలిసి ఉండుర్రి, ఉమ్మడి కుటుంబంలో ఉండుర్రి, మంచిగా కలిసి ఉండాలని చెప్పిపోయినా. నాకు చెప్పక చేయక ఏర్పడ్డారు. కొద్దిగా నన్ను తెలివి ఉందా వాళ్ళకేమన్నా? మా అత్తగారింటి కాడ నేను ఏమని చెప్పుకోవాలి చెప్పు? మీ అన్నదమ్ములు ఏర్పడ్డారు కదా అని చెప్పుకోవడానికి నా ముఖం నల్లముఖం అవుతుంది. ఇప్పటికీ మా బావుండు మేము కలిసిమెలిసే ఉండబడుతుంది. మీరు మంచిగా కలిసి ఉన్నారు అక్కయ్యలే అర్థం చేసుకొని ఒకళ్ళ మాట ఒకరు తీసేయకుండా అందుకే ఊడున్నారు. అందరూ మీ లెక్క ఉంటారా పిల్ల? వాళ్ళకి ఏదో ఓపిక లేవు ఏర్పడ్డారట. పోయి చెప్పుకో, బుద్ధి చెప్పుకో. చెప్తా మరి శివ. అరే శివ అగు అక్క, ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తా. నేను అన్నేరా అన్ననేడు అన్నదమ్మ అన్న ఆ ఇంట్లో ఉన్నాడే, నేను ఈ ఇంట్లో ఉంటున్నాం. ఎందుకు అక్క? నీకు తెలియదా? తెలిసి తెలియని మాట్లాడుతున్నావు. అన్న నేను ఏర్పడ్డమే. అయితే అన్నని విలువ ఒకసారి. నేను విలువ పిలుస్తుంది, నొల్లి పెడుతుంది, మాట్లాడుకుంటా. దానికోసం నువ్వు భయపడతావు? అర పిలువ అన్నని విలువ. అన్నా అన్నా గట్ల గట్ల ఎందుకు వేసిరా శివ? మీరు ఏరు పడతారా? నాకు చెప్పక చేయక. మీరు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళరా. ఒక పళ్ళెంలో తిని ఒక లంగిలు ఒకళ్ళు వేసుకొని ఒకటే సైకిల్ మీద ఇద్దరు కలిసి పోయేటోళ్ళు కదరా. ఇంకా పెళ్ళాల మాటలు విని మీరు ఏరు పడతారా? కొంచెం అన్న నాకు చెప్పక చేయక ఏరు పడతారా శివ? ఇంత నన్ను తెలివి ఉందా? అన్నని విలువ. అన్నని విలువ. నొల్లి పెడుతుంది పిలిస్తే. నొల్లి పెడితే దానికైతే భయపడదు నువ్వు. నీకు మనసారా అన్నని పిలుచుకుని హక్కు కూడా లేదా? పిలువు. అన్నా అన్నా అక్క వచ్చిందే. చెల్లి ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడు వచ్చిన నీకేమన్నా తెలియదు అన్న? నీకన్నా తమ్ముడు అంటే చిన్నోడు, నువ్వు పెద్దోనివి కదా, నీకన్నా తెలియద్దా చెప్పు? అక్క అన్ననే మనకి అన్న అద్ద అన్నాడు కానీ ఇదే చిన్నదే ఏం లేదు. అద్దంటే పెళ్ళమ్మ ఆడోళ్ళ మాటలకు మీరు విడిపోతారా? ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళురా. ఏం చేయాలరా? నాకు ఆ రోజు మనసులో ఉండకుండా అయింది. నా గొంతు మూగమైందిరా. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. కాదే అన్న, ఆడంటే చిన్నోడు, నువ్వు పెద్దోనివే కదనే, నీకన్నా తెలియదా అని? ఆడోళ్ళ మాటలకు మీరు ఇది చేస్తారా? వాళ్ళకి ఏంటి అర్థమవుతుందట? వాళ్ళకేమన్నా తిండికి లేకనా, బట్టకు లేకనా? పిల్లగాళ్ళు ఉన్నారా, జలగాళ్ళు ఉన్నారా? మీది మీరు కలిసిమెలిసి ఉండడానికే గింత ఇది చేస్తారా? ఎవరో ఒకరు గుట్టదాకా నన్ను కలిసిమెలిసి ఉండద్దారా అన్న? ఎందుకే అన్నకి ఇట్లా చేసిరు? రేపు పండుగ వచ్చింది, ఇప్పుడు నేను ఏడు ఉండాలి చెప్పు? నువ్వు చీర కొనిస్తావు, మంచిగా గాజులు కొనిస్తాడు, ఒక కాడ బతుకమ్మ ఆడుకుందామని చెప్పి నేను మా అత్తగారింటి కాడ చెప్పి వచ్చిన. నాకు గాలో బయట వాళ్ళు చెప్తే తెలిసింది ఏర్పడిర్రని.
నాకు కనీసం ఒక మాట చెప్పాలని లేదా అన్న మీకు గాలవలో ఆ చేరు పోతారా అన్న ఆడబిడ్డ ఉండంగా ఎక్కడ నన్ను ఉందా ఈ నడక మేము కొట్లాడుకోనో లొల్లి పెట్టుకోనో దూరం కాలేదురా. ఇంట్లో ఆడోళ్ళ పోరు భరించలేక దూరం అయినాం. దగ్గరుండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గర ఉండొచ్చు కదా అనుకున్నాం. ఏమోరా అన్న ఇక అన్ని తెలిసిన నువ్వే ఇట్లా మాట్లాడితే నేను నీకేం చెప్పాలన్నా. అగు ఎప్పుడు వచ్చినావు అక్క? అంత మంచిదేనా? ఇప్పుడే వచ్చిన వద్దే మంచిగా ఉన్నారా? మరి ఎందుకు ఇవి నిల్చున్నావు? నీళ్ళు తాగుపా, ఇంట్లో కూడా పన్నాడు. వీడికి వచ్చి నిమిషం అయిందో లేదో దాక్క నీళ్ళు తాగు. నా ఇంట్లోకే రాక్క అనుకుంటా అందరికి మాయమాటలు చెప్పి అందరిని నీ దిక్కే దింపుకోయే. మరి నా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు అడుగుతానే బావాన్ని? మరి అక్క చెంతసేపు అయితే ఇంకా బయట నిల్చోబెట్టినావు. అందుకే అక్క వచ్చిన ముచ్చడు కూడా నాకు ఇనవల్లే. ఇనవడగానే ఉరికొస్తానే కదా. ఏడికి బాగులేదు అక్క. నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు నాతో మాట్లాడు. ఎందుకే రజని ఇప్పుడు వచ్చింది ఏడికి వచ్చినే నీ ఇంటికి రాకపోతే అన్న దగ్గరికి ఇట్లా వేయినా. మరి రా అక్క మంచిలు తాగు అంటే నేను మంచిలు అన్న. నేను ఇంటి ముందరికి వస్తే మందులు నేను అనలేను. నేను అడిగే మర్యాద చేసే మర్యాద నేను చేస్తాను. వచ్చినప్పుడు మందలు ఇచ్చుకో. ఆయన ముందుకు వచ్చినప్పుడు నన్ను లంఘన చేసి నువ్వు మంచిగా ఉందామని చూస్తానవా? ఇప్పుడు నేను ఏమన్నాను అంతగా నోరేసుకుని వరుతున్నావు? నువ్వు ఇంట్లోకి వచ్చి వెళ్తలేవని రమ్మని అడిగినా దానికే ఇంత నొప్పి అవుతుందా? నేను చేసే మర్యాద నేను చేసుకోవద్దా నా అక్కకు? మీకు ఏం కట్టం వచ్చిందని ఏర్పడ్డారే? తినలేకనా తాగలేకనా? దేనికోసమైనా ఏర్పడ్డారు? మీరు మంచిగా ఒక తల్లి కడుపులో పుట్టిన అక్క చెల్లెలోనే గూడుంటారు అనుకుంటే గిట్లా ఏర్పడతారా అని? ఇద్దరు చదువుకున్నోళ్ళే కదనే. చదువుకున్న వాళ్ళకు కొంచెమైనా తెలుగు ఉండద్దా చెప్పు? ఇట్లా సంసారాలు ఇచ్చగొట్టుకుంటారా? నా ముందటనే మీరు ఇద్దరు గింతలోళ్ళు పెట్టుకోబడుతుంది. నేను లేనప్పుడు మా అన్నను మా తమ్ముడిని ఎంతో కోసం ఉంచుకుంటున్నారు వనికెరక. అవునే రాజు చెప్పేమేమే? అవును వదనే చెప్పారు సపరేట్ చూస్తారు. ఏమైంది అక్క ఇప్పుడు? ఏర్వాడ మాత్రాన ఏమన్నా మేము దూరం అయిపోయినావా? ఇన్ని రోజులు కూడున్నాం మంచినే. ఇక నాకు ఇప్పుడు ఇష్టం అనిపించలేదు ఏర్పడ్డాం. మీ అన్నకంటే తెలివి ఉన్నది. ఆ అన్నో ఇన్నో అప్పు పుట్టించుకైనా తేరుకొచ్చే తెలివి ఉన్నది. ఇంత పని చేస్తాడు, పని చేసి అయినా సంపాదించుకుంటాడు. నీ తమ్ముడు నల్లికుట్లోడు, ఏ శాత కాదు. ఇంటికాడ పని చక్కగా చేయడాయే, పొలం కాడ పనులు చక్కగా చూసుకోడా. ఏమన్నా అంటే అన్న అన్న అన్ని ఆయన మీదనే పెట్టి ఊకుంటాడు. ఇప్పుడు రుణమాపి అవ్వటి ఇవ్వటి రావట్టే. ఎన్ని రోజులని మేము పొత్తులుండి మేము బతకాగం చేసుకోవాలి? చూస్తలేవా? వాళ్ళకేమో ఒక బంగులు ఉండే, మా చేతిలో కనీసం 10 రూపాయలు కూడా లేవు. అట్టిగా చేసుడు పెట్టుడు చేసుడు పెట్టుడు. వాళ్ళేమో షేర్ మీద ఏది పట్టి చిన్న పైసలు వచ్చినట్టు వాళ్ళ దగ్గర పెట్టుకోవట్రి. ఇంటికాడ చేసిన నాకేం పేరు లేదా, నా మగనికి ఏం పేరు లేదా? ఏమో ఏర్పడితే ఇప్పుడు తప్పే ఉంది. ఏళ్ళున్నా ఏరు తప్పదట, 100 ఏళ్ళున్నా సావు తప్పదట. ఏర్పడ్డంత మాత్రం ఇప్పుడు మేము ఏమన్నా కొట్టుకున్నావా తిట్టుకున్నావా? వాళ్ళ ప్రవర్తనకి అట్లుంది. నేను గట్టిగా మాట్లాడేసరికి నేను లంగను. ఇప్పుడు నీ ముందేంది మా అర్థాలు చేయబట్టే ఏర్పడ్డారు, మా వదిన మా అన్న మంచోడే అని అనుకుంటారు కదా. అట్లనే ఎత్తారు వీళ్ళు. ఈయనకేం శాత కాదు, ఏమైనా నన్ను ముందట ఎత్తాడు కూర్చుంటాడు. మాట్లాడే శాత కాదు, మన్ను శాత కాదు. ఇప్పుడు వాళ్ళ అక్క ముందు నేను లంగను. మీ ఏరేందో లెక్కేందో. అరే కూడుండి ఏదన్నా లెక్కలుంటే చూసుకోవాలి కానీ గిట్లా చేస్తారా అని అన్నకు తెలుసు అని అంటున్నావు. అన్న తమ్ముడిని జడగొట్టునా? పలానా పుప్పాల మల్లేశం వల్ల కొడుకులు ఇద్దరు ఏర్పడ్డారు అని అంటే నాకు ఎంత ఇజ్జత్ అనిపిస్తుంది చెప్పు. అందరూ పెద్దవాపులు చిన్నవాపులు అందరు మా తాతల కాంచెల్లి ఇప్పటికీ ఏర్పడలేదు. ఆడ మా అత్తగారింటికాడ కూడా మేము ఏర్పడ్డామా అనే 4 అన్నదమ్ములం. ఇది వరకన్నా ఏర్పడ్డామా చెప్పు? అరే అయిందేదో అయింది తీ కానీ రేపు చిన్న బతుకమ్మ పండుగ ఉంది. ఇప్పుడన్నా కలిసి రేపు వేర్చుకుందాం. ఈయనే ఒకటే కాడ వేర్చుకుందాం. ఇద్దరు ఎడమొఖం పెడమొఖాలు పెట్టకూరి జర. బతుకమ్మ పండుగ అంటే మంచి అందరు ఆడోళ్ళుగా కూడుండి చేసుకున్న పండుగ. నచ్చిందా? సరే అక్క, నువ్వు ఎట్లా అంటే అట్లనే. వీళ్ళందరూ ఒక్కటే, నేనే లంగరు. ఇంకా వచ్చి నేను ఇది నువ్వు అది అయింది అయింది అని చెప్తాంది. ఈమె కూడా మంచిగా పెద్ద ఉంది, చిన్నోడే ఇవ్వాలి కదా. అయ్యో అందరేమో చిన్న బతుకమ్మని వేసుకుంటారు, వీళ్ళేమో ఏ సప్పులు లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు. రజనీ రజనీ వేరుదాందా? అక్క నేను ఎప్పుడో తెంపి రెడీగా పెట్టినా. ఈడ వేసినాక అడవి వేరుతుందా? పెద్దోళ్ళకి వేరు వాళ్ళ ముందుగా అడిగే పోదందా? ఈడ వేసిన కాడికి పోదు కానీ ముందుగా వేద్దు రాక్క. మీ లొల్లి పాడుగాను. ఏమో ఈడ వేరు ఆడ వేరు అని అంటురేమే. కూరాడు ఒకటి ఉంటే ఒకటి పెడతారా 2 పెడతారా ఎక్కడన్నా?
ఏమో దేవుళ్ళతో పరిగాసాలు ఆడుతా అనుకుంటున్నారు ఏంది మీరు? ఎక్కడైనా 2 బతుకమ్మలు వేస్తారా అని? కూరాడు ఒకటి ఉంది కాబట్టి ఒక కడ వేసుకోవాలి. మీరు లొల్లు పెట్టుకుని ఏర్పడ్డారని బతుకమ్మని కూడా వేరు వేరు చేస్తారా అని? ఒక కడ పేర్చుకోవాలి బతుకమ్మ అంటే. ఏర్పడితే పడ్డారు కానీ పండుగ చిన్నాడన్నా కలిసిమెలిసి ఉంటారా అని? మనకు తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంత పెద్ద పండుగనే, ఈ పండుగను కూడా వేరు చేసి మాట్లాడతారా అని? ఒకటే కడ వేసుకుందాం పారి. ఏందక్క ఒక కూరాడు ఉంటే ఒక్క బతుకమ్మనే వేరువన్నా. ఇప్పుడు ఒక్క బతుకమ్మ వేరవాలంటే ఆ ఇంటి కాడ వేరవాలే. అవన్నీ వెనకటి సాంప్రదాయాలు. ఇప్పుడు కదా ఏం లేదు. నా ఇంటి ముందు నేను బతుకమ్మ వేసుకొని నా ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మని తీసుకుంటా. రజని గట్లెందుకు మాట్లాడుతున్నావు? అక్క చెప్పింది కరెక్టే కదా, ఒక్క కూర ఉన్నప్పుడు ఒకటే బతుకమ్మ తీయాలి. ఆమె కంటే గొప్పదాన్ని ఆమెకి ఎదురు చెప్తున్నావు నువ్వు. నాకు ఎరికే నువ్వు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటావు? అక్క చెప్పినట్టు వినాలని నువ్వు అక్క దగ్గర మంచి అయ్యి చూస్తున్నావు. నాకు మా ఎరికే గానీ ఇప్పుడు బతుకమ్మ ఎట్లయినా నేను పెద్దదాన్ని, నా ఇంటి ముందే వేస్తారు. ఇప్పుడు నేను అక్కకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే అక్క దృష్టిలో మంచిదాన్ని, ఇటు నా ఇంటికి వెళ్ళి గౌరవం వెళ్తుందనే ఉపాయం అనుతున్నావు. కానీ నేను నీ ఇంటికి వచ్చి బతుకమ్మ వేసి బతుకమ్మ పట్టుకొని పోదామని చూస్తున్నావా? గౌరమ్మ నీ ఇంటికి వెళ్ళి తీస్తే నీకే మంచి జరగాలి, నాకు మంచి జరగద్దని చూస్తున్నావు కదా. నాకు ఎరికే మీ ప్లాన్ అంతా. నా ఇంటి ముందరికి వెళ్ళే బతుకమ్మ తీస్తా, నా ఇంటికి వెళ్ళే గౌరమ్మ పోతుంది. అట్లయితేనే సరే. గట్లంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి బతుకమ్మ తీయాలి. ఏమో వెనకట వేరే ముచ్చట, ఇప్పుడు వేరే ముచ్చట అని అంటున్నావు. వెనకట పెద్ద మనుషులు చెప్పిన మాట సద్దన్న మూట, వాళ్ళు చెప్పింది మనం వినాలి. వెనకట మనుషులు లేదా మనం ఇప్పుడు వచ్చినామానే. అక్కడికి వెళ్ళి బతుకమ్మ తీసినంత మాత్రాన అరకతి బరకతి ఉండదని కాదు, ఇద్దరికి అరకతి బరకతి ఉంటుంది. అక్కడ దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి అంచెలు వేరుమంటున్నా అంతే. పారి నడురి, నేను చెప్పినప్పుడు వినాలి అంతేగా, మీరు వేరే ఏం మాట్లాడదు. ఏందక్క చెప్పినప్పుడు వినేది? నువ్వు కూడా నీ అన్నదిక్కే మాట్లాడతావా? తమ్ముడు గంగలో అని గోదట్లో అనియా? పెద్దల మాట నేను తీసేస్తా అంటలేను, వాళ్ళు చెప్పిన మాట సర్ది మూటే. నేను అదట్లేను, నా ఇంట్లోకి వెళ్ళి నేను గౌరమ్మ తీసుకుంటా. అవన్నీ నాకు తెలియదు అక్క. అట్లా కాదే రజని, కూరాడు ఏడుంటాడు బతుకమ్మ వేరు వాళ్ళని. నేను చెప్పినట్టు నాకు తెలియదా గాయంత? నేను పెద్దదాన్ని కాదా? దాని ఇంటికి వచ్చి ఇప్పుడు నేను దాని ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మ పట్టుకొని బతుకమ్మ పట్టుకొని రావన్నా? నేను అసలు దాని ఆకిట్లు అడుగు పెట్టానంటేనే నాకు చిట్సీట పెడుతుంది. నీకాడ హక్కు లేదా అని అదవలు ఇల్లే. ఆ దేవుళ్ళు కూడా నాయనకి ఇచ్చేది, సపడే కూకుంటా, నా ఇంట్లోకి వెళ్ళి పేర్చుకుంటా. ఏం మాట్లాడుతున్నా నువ్వు? పెద్ద మాటలు మాట్లాడి చెప్తున్నా. దేవుళ్ళు ఇచ్చేయమంటున్నావు, ఏది నీ సంగతి? రాకపోతే ఇంటికానే వేసుకో. నా ఇంట్లో నేనే వేసుకుంటా అక్క. నీ మాట గౌరవం ఇచ్చింది సార్. కాదక్క తెలివి ఉందా? నేనట్టు పోవాలి. ఏమైంది అక్క అంత చిన్నవాడు కూకున్నావు? ఏం చేయమంటావురా? పతాకం ఇంటికి అత్తే బతుకమ్మ వేరుదాన్ని రారే అంటే అది అండ్లతో వచ్చింది, ఇది ఇంట్లోకి వచ్చింది. అత్తలేరు, దొల్లు పెట్టుకున్నారు పేరు. ఎవరు బతుకమ్మ వాళ్ళే వేసుకుంటారట్రా, చెప్తే తింటలేరు. ఇగో అక్క వీళ్ళతోటి గిట్ల ఏగానే ఏరు పడదాం అంటే ఏరు పడ్డం కానీ ఇప్పుడు బతుకమ్మ నాడు కూడా మళ్ళీ నుల్లి పెడతారని అనుకోలేదే. అట్లా కాదురా తమ్ముడు, కూరాడు ఒకటి ఉంటే ఒకటే బతుకమ్మ వేరవాలరా. దేవుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బతుకమ్మ వేరవాలన్నా. వాళ్ళకి మీరన్నా చెప్పి జరదోల్కరా పోర్రా, మీకు మంచిది కావాలి మళ్ళా. అరే చెల్లె, బతుకమ్మ అంటే బతుకునిచ్చేది, గౌరమ్మ అంటే మన ఇంటి ఆడబిడ్డ. మా ఇంటి ఆడబిడ్డవు నువ్వు ఉండంగా వాళ్ళతో మాకేంద్రా, నువ్వే వేరుతూపా. వాళ్ళకు పండుగల విలువ, మనుషుల విలువ ఏం తెలియదురా. ఎప్పుడు గట్టినే లొల్లు పెట్టుకుంటుంటారు వాళ్ళు. అరే శివ, చెల్లెని వేరు వందాం. అక్క వేరు అంతకంటే ఇంకా భాగ్యమే ఉంటుంది. ఇంటి గౌరవం అంటేనే ఆడబిడ్డనే బతుకమ్మ వేరువంగా మనం నీ ఎందుకు అద్దంటనే. అదేమన్నంటే 4 ఉతుకుతా కానీ ఇంట్లో మాత్రమే సపడకుండానే అన్న. అంత మంచిగా అక్క ఇంటికి వచ్చి కలిసిమెలిసి బతుకమ్మ వేసుకుందాం అంటే వీళ్ళకి అంత పట్టింపులో కొద్దాం. మనం ఏం చేద్దాం అన్న? ఎంత అయినా భూములు పంచుకుందాము, జాగాలు పంచుకుందాం, ఇల్లులు పంచుకుంటాం. ఈ బతుకమ్మ పండుగను కూడా పంచుకుందామా? పండుగ అంటేనే అందరు కలిసిమెలిసి సంతోషంగా వేసుకుంటే దాన్నే పండుగ అంటారు. కానీ ఆ సంతోషం వద్ద అంటే మనం ఏం చేద్దామన్నా? వాళ్ళిద్దరు బట్టి మన అక్కడ మనం దూరం చేసుకుందామా? మన బతుకమ్మను మనం వేరేం చేసుకుందామా? సరే నువ్వు ఎట్లా చెప్తే అదే మాట వింటానా నేను. ఎవరితో ఆటలు ఆడినా దేవులతో పరస్కాల ఆటలు ఆడద్దురా శివ. అందరూ మంచిగా ఉండాలి. చెల్లె నువ్వే సాపదేపో దా పేరుదంప కాలు కట్టుకో నువ్వు అన్న. అన్న మనం మంచిగా చిన్నప్పుడు మీరిద్దరు గుంక పువ్వు కోతే
ఎవరి చేనులకు దొంగతనంగా కోసుకొస్తాను పోతే నేను దొరకబట్టిని గుర్తుందారా అప్పుడు అది పట్టుకొచ్చక్క గును కాదు పట్టుకొచ్చేనా నాకు గునుపు అన్నట్టు ఆదుకుంది కరెక్ట్ గునుపు గుట్టకుండు అన్న గుట్టకొయ్యి గునుపు తెత్తాను పోయేటోడు ఆడ ముందట చెట్టు కింద పత్తి చేనులలో ఆయన పట్టుకొచ్చున్నది అన్న వచ్చే వరకు అన్నకంటే ముందు ఏది తెస్తారు ఆయన పోయి దింపుకొస్తా అనుకోలేపు ఆయన చేయని వచ్చిందని కట్టేసిండు అన్నదైనా నిడిపించుకొచ్చిండు అన్న రాకపోతే నువ్వు అన్నే ఉంది ఆ రోజు అప్పుడు పండుగ అన్నావు ఇరు గునుగపు కట్టలు కట్టి అమ్ముకొని బట్టలు కొనుక్కోండి ఒకసారి. కరెక్టే అలా సంతోషంగా ఉండేటోళ్ళను పెళ్ళిళ్ళు అయిపోయాక ఇక ఇట్లా ఏరువాడికి ఇట్లా బాధలు పడుతున్నాం అన్న అక్క మేమైతే ఆ ఇంట్లో ఆడోళ్ళు ఉండి కూడా వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందారా తెలివి పండుగ పూట అవన్నీ అది బాధపడకూరి పండుగ పూట. విరిసిన పువ్వులన్నీ వరుసలుగా పేర్చంగా బతుకమ్మ పండుగ వచ్చేనే సిన్ని సెల్లే లాభమదీరా అడుకోవమ్మా. విరిసిన పువ్వులన్నీ వరుసలుగా పేర్చంగా బతుకమ్మ పండుగ వచ్చేనే సిన్ని సెల్లే లాభమదీరా అడుకోవమ్మా. తమ్ముడు తమ్ముడా దాయగల్లా తమ్ముడా దాయగల్లా తమ్ముడా అడివిల్లానున్నారు అడివిల్లానున్నారా అడివిల్లానున్నారు దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా అక్కలేని పెండిరా అక్కలేని పెండిరా లెక్కలేదు తమ్ముడా. ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉన్నట్టే గాని ఇద్దరు అన్నను తమ్ముడిని కూర్చోబెట్టుకొని బతుకమ్మ వేరే వాడికి ఎవడో బాంచనే లొల్లు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉండేటట్టు ఇప్పుడు తల్లి గౌరమ్మ తల్లి. లెక్కలేదు తమ్ముడా అరవై ఆమడబోయినా హంగిరై కాదా నిరో హంగిరై కాదా నిరా. మంచిగా వెనకట పండుగలంటే మంచిగా నానమ్మలు తాతలు పెద్దమ్మలు పెద్ద నాన్నలు ఇల్లు నిండా 20-30 మందిని కలుసుకొని మంచిగా ఒకరు ఒక పువ్వు ఒకరు ఒక పువ్వు ఒకరు ఒక పువ్వు అందిస్తే అందరం కూడి బతుకమ్మ వేసుకునేటోళ్ళు. ఇప్పుడు చూసినావా ముగ్గురం కలిసి బతుకమ్మ వేసుకునే కత్తికచ్చి. నిజమేరా చెల్లె, పండుగ వస్తుందంటే వారం 15 రోజులు నెల ముందే బతుకమ్మ పూలకు అటు ఇటు పోయేటోళ్ళం. నాకైతే ఒకసారి పంక్చర్ అయింది సైకిల్, 10 కిలోమీటర్ల సైకిల్ దొబ్బుకుంటూ వచ్చిన పువ్వు పట్టుకొని. అరే అప్పుడే మంచిగా ఉండే ఆ రోజులు మళ్ళీ రావే చెల్లె. ఏదైనా పట్టింపులకు పోతే బంధాలు దూరం అవుతాయిరా, మంచిగా కలిసిమెలిసి ఉంటేనే దాన్నే అసలైన పండుగ అంటారు. అరే ఏరు పడితే పడ్డరు కానీ జర పండుగలు వచ్చినప్పుడన్నా కలిసిమెలిసి ఉండుర్రా. మీరు ఇద్దరు ఒక రక్తం మంచుకొని పుట్టిన అన్నదమ్ములురా. సరే అక్క, అయిపోయింది అక్క బతుకమ్మ పెరుసుడు. అయిందిరా పెరుసుడు అయింది. పోదామా? అరే పోదామా అంటే ఎట్లరా, వాళ్ళు పేరవడానికన్నా రాలే కనీసానికి ఇప్పుడన్నా రమ్మనపోతే ఎట్లా? రజనీ వదినే పేరవడానికంటే రాపోతుంది కనీసానికి ఆడుకోవడానికన్నా రారే పోదా. వాళ్ళు ఏడత్తారక్క, వాళ్ళు రారు. చిన్నప్పుడు మనం బతుకమ్మ ఆడంగా నువ్వు బతుకమ్మ ఆడంగా నీ షేర్ పటాకులు కాల్చుడు అన్న సూతులు బాంబులు కాల్చుడు మనం ఇంత మంచిగా ఎంజాయ్ చేయలేదక్క మేము. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటూ మనం ముగ్గురం పోదాం పాయ అన్న. హంగిరై కాదా నిరో హంగిరై కాదా నిరా కోట మడబోయినా కొంగురై కాదా నిరా కొంగురై కాదా నిరో దాయి దాయి తమ్ముడా తల్లి బొల్లి గొల్లురు. చిన్న బతుకమ్మ కాబట్టి ఊకున్నా, పెద్ద బతుకమ్మ నాడు ఎవరిది వాళ్ళది వేరవకుంటే నేనెందుకు ఊకుంటా? చూపి తప్పుడు నేనేందో బండ మీద గుండురా కుంకుమ గుండురు బతుకమ్మ బండరా బాలలాడుతున్నారు దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా ఎడమ సంకాలెత్తిన
నమస్తే దోస్తులందరికీ, వెల్కమ్ టు మనపల్లె శివ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది. ముందుగా మనపల్లె శివ యూట్యూబ్ ప్రేక్షక దేవులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అన్నదమ్ములు ఇరు పడితే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, రీచ్ కూడా కొంచెం పెరుగుతుంది. మనకు అత్యాపచం లేదు, మరి లో లేకుండా కొంచెం అయితే పెరుగుతుంది. ఇలానే చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే అన్నదమ్ములు ఎంతమంది విడిపోయినా, ఎన్ని గొడవలైనా, అక్క జిల్లల గొడవలైనా, పండగలకు మాత్రం అందరూ కలిసి ఒకటే దగ్గర పండగ సెలబ్రేషన్ చేసుకోండి. పండుగ అంటేనే ఉమ్మడి కుటుంబంలో అందరు కలిసిమెలిసి చేసుకునేదే పండుగ. దాన్నే అస్సలు సిసలైన పండుగ అంటారు. మనకు మళ్ళీ మన తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ పండుగ అంటే చాలా పెద్దది. అందరూ కలిసి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మనపల్లి శివ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షక దేవులందరికీ చాలా రుణపడి ఉంటా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వెబ్ సిరీస్ ద్వారా వస్తా. బాయ్ ఫ్రెండ్స్.